దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. పరిశుద్ధమైన దేవుడు మరొక్క అవకాశము మరి మధ్యలో నన్ను నిలబెట్టడానికి దేవుడు ఈరోజు మరి వాడుకుంటున్న విధానం బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం చూద్దాం. మరి ఈ విషయం గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా మదిలో ఉంచిన ఒక మాటను మరి తెలియజేసిన మాటను ఈరోజు మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ మాట యోహాను సువార్తలోని 14వ అధ్యాయము, యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. యోహాను సువార్తలోని 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. చాలా ఈ మాటను ఆలోచన చేస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, నేను అంతరంగంలో నేను ఆలోచన చేసుకుంటూ నా గడిచిన కాలం అంతటిని నేను నెమరు వేసుకుంటున్నప్పుడు నా ప్రార్థన ఆఖరిలో నాకు అంతరంగంలో వచ్చిన మాట ఏంటంటే, నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చే శాంతి కాదు, కానీ నేను ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మీ హృదయంలో కలవరపడనీయకుడి అని చెప్పి దేవుడు నన్ను బలపరిచాడు. ఈరోజు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను. శాంతి, షలోం, హిబ్రూ భాషలో షలోం అన్నమాట. ఈ మాట ఎంత కామన్ అంటే ఎవరికైనా వీడ్కోలు చెప్పేటప్పుడు థ్యాంక్ యూ, బై బాయ్ ఎట్లా అంటామో వాళ్ళు షలోం అంటారు. కలిసిన షలోం అంటారు, దూరం వెళ్ళిపోతున్న షలోం అనే అంటారు. దాని అర్థం ఏంటంటే పీస్ బి విత్ యూ, శాంతి, పీస్ బి విత్ యూ అని ఆ మాట వాడుకగా ఉపయోగించే మాట. హెబ్రీయులు, యూదులు వాడుకగా ఉపయోగించే మాట. ప్రత్యేకత ఏముంది యేసు ప్రభు వారు చెప్పడంలో? ఎందుకంటే 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అక్కడ ప్రభువారు తన వీడ్కోలు యొక్క ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ ప్రభువారు చేసిన ప్రసంగము తన వీడ్కోలు ప్రసంగం. 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, దాదాపు 16వ అధ్యాయం అంతా కూడా వీడ్కోలు ప్రసంగం. అంటే ఆయన అప్పగింపబడే ముందు ఆఖరిగా తన శిష్యులతో మాట్లాడిన మాటలవి ధైర్యపరచడానికి, వాళ్ళకు నిరీక్షణ ఇవ్వడానికి పలుకబడిన మాటలవి. అవునా? తను అప్పగింపబడ ముందు దాంట్లో చెబుతూనే ఏమంటారంటే, దాన్ని చెబుతూ పీస్ బి విత్ యూ, శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. అవునా? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. మనుషులు ఇచ్చి లోకం ఇచ్చే శాంతి మీకు అనుగ్రహించట్లేదు. ఈ మాటను ధ్యానిస్తున్నప్పుడు ఏమర్థమవుతుందంటే, షలోం అన్న మాట కేవలము మీకు మంచి కలగాలి, సమాధానముతో ఉండుమని కేవలము చెప్పిన మాటకు మాత్రమే కాదు, కానీ తన అంతరంగంలోని విషయం చెబుతూ యేసు ప్రభువారికి కలిగిన ఆ శాంతిని దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకోవాలి. ఎవరు శాంతిని ఇస్తున్నాడైనా? శిష్యులకు ఎవరు శాంతిని ఇస్తున్నాడు? తన శాంతిని శిష్యులకు ఇస్తున్నాడు. ఇది ఆబ్జర్వ్ బెట. తన శాంతిని శిష్యులకు ఇస్తున్నాడు. తన దగ్గర ఎటువంటి శాంతి ఉంది? దట్ వాట్ ఇస్ దట్ మీన్? ద రియల్ మీనింగ్ మనము చూసినప్పుడు ఒక మాట చదువుతాను. రియల్ మీనింగ్ అంటే ది హోల్నెస్, కంప్లీట్నెస్ అండ్ వెల్ బీయింగ్. ఇట్ సిగ్నిఫైస్ నాట్ జస్ట్ ద absence ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ ఆల్సో a state of flourishing where all needs are satisfied and relationships are in balance, including the relationship between humans and God. దాని అర్థం ఏంటంటే, ఈ షలోం అన్న మాట, పీస్ అన్న మాట, ఎప్పటికీ సమాధానం అన్న మాట ఏ సందర్భంలో వాడతామంటే, నాకేం కావాలి? నాకు సమాధానం కావాలి. నాకు ఇప్పుడు నా ఇంట్లో నాకు శాంతి కావాలి అంటారా? అల్లరవుతున్నప్పుడు ఏమంటారు? అరే ఏంది అల్లరంతా, శాంతి లేదు ఇంట్లో అంటారా? కేవలము అలజడి లేనిది శాంతి కాదు. దాని అర్థం అది మాత్రమే కాదు. దాని యొక్క అర్థము ఏంటంటే, కేవలం అలజడి లేని, కష్టాలు లేని, బాధలు లేని జీవితము కాదు, కానీ సమస్తము తెలుసుకొని సమస్తము ఒక గొప్ప కార్యము కొరకు జరుగుతున్నదని నువ్వు గమనించుకొని దేవునికి నీకున్న సంబంధాన్ని దృఢపరుచుకునే ప్రక్రియలో అంతంలో జరిగే ద ఎండ్ రిజల్ట్ ఈజ్ పీస్. అర్థమైందా?
అంటే యేసు ప్రభువారి యొక్క శాంతిని చెప్పేటప్పుడు ఆయన ఏ సందర్భంలో శాంతిని చెబుతూ ఈ శాంతి గురించి మాట్లాడుతున్నాడంటే, నేను ఈ లోకములోకి మరణించడానికి వచ్చాను, ఈ లోకంలోకి ఇంకా కొద్ది దినములలో నేను యాజకులకు రోమీలకు అప్పగింపబడతాను, నన్ను అవమానపరుస్తారు, నన్ను ఇబ్బందుల పాలు చేస్తారు, నాకు తప్పుడు తీర్పును ఇస్తారు, నన్ను సిలువ వేస్తారు, నా ముఖమైన ఉమ్ముతారు, పిడుగుతులతో గుద్దుతారు నన్ను. బట్ స్టిల్ ఐఎమ్ ఎట్ పీస్. యేసు ప్రభువారి యొక్క శాంతి ఎటువంటి శాంతి అంటే, ఇంత అలజడి రాబోతున్న కాలంలో జరుగుతున్న తెలిసి తను ఆ సందర్భంలో ఏ విధంగా ఉన్నాడు? ఆయన సమాధానంతో ఉన్నాడు. ఆయన జరగబోయేది తెలియనప్పుడు ఇప్పుడు నా జీవితం గురించి ఎగ్జాంపుల్ చేయడం గల కారణం కూడా అదే. ఆ రోజు ఆ గడియ వరకు కుటుంబంలో సంతోషంతో ఉన్న మేము ఒక భయంకరమైన సందర్భం రాగానే ఏమైపోయింది? కుటుంబంలో ఉన్న శాంతి సమాధానము దాదాపుగా మొత్తము కూడా నీరుగారిపోయింది. అర్థమైపోయిందా? దాని అర్థం ఏంటి? మనకు జరగబోయే విషయాలు తెలియవు కాబట్టి ఈ రోజున సమాధానము జీవితాంతము ఉంటుందని అనుకుంటాం, కానీ ఒక్క అలజడితో ఈ సమాధానం అంతా కూడా కొట్టుకొని పోతుంది. ప్రభువారికి ఆ విధంగా కాదే. అని దేవుడైనా ఆయన తన ముందు రాబోతున్న సమయాలన్నింటినీ పరిస్థితులన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలిసి అవన్నిటికీ సిద్ధపడి ఎదిరించి నిలబడాలి అనుకొని ఆయన తన సమాధానాన్ని కోల్పోలేదు. గెత్సెమనే తోటలోనే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తన కన్నీరు విరిచి ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసిపోయి, అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ శ్రమల వలయములో నేను ఇప్పుడు నశించిపోయకుండా మరి ఏదైనా ఆపర్చునిటీ ఉండదేమో చూడు నాయన. ఎందుకంటే శరీరము బలహీనము, ఆత్మసిద్ధమే ఉంది నాది, కానీ నా శరీరమే బలహీనంగా ఉంది అని తండ్రికి ప్రార్థన చేసి సహాయాన్ని కోరుకున్నాడు. తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసి ధైర్యపరిచినప్పుడు తన శరీరంలో కూడా ధైర్యం తెచ్చుకొని తన సమాధానాన్ని ఉంచుకొని తనపైన అటాక్ చేయడానికి వచ్చిన ఆ రోమీలందరి దగ్గర ఆయన ఎదురుగా వెళ్ళాడు. సందర్భం ఎటువంటిది? యేసు ఎవరు, ఈ బోధకుడు ఎవరు అని అడవిలో ఆ గెత్సెమనే తోటలో అందరూ వచ్చి 100 మంది రోమీలు వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన ఏం చేశారు? ఎదురెళ్ళి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు మీరు? ఎవరిని వెతుకుతున్నారు మీరు? మేము బోధకుడైన యేసుని వెతుకుతున్నామంటే, ఇదిగో నేనే ఆయనను. లుక్ ఎట్ ద ఫియర్లెస్ యాటిట్యూడ్ ఆఫ్ జీసస్. భయము లేని జీవితము. అటువంటి సందర్భంలో కూడా తన సమాధానాన్ని మాత్రం తను పోగొట్టుకోలేదు. బికాజ్ హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ అండ్ వాట్ హీ విల్ గోయింగ్ త్రూ ఇన్ ఫ్యూచర్. తనకు అన్ని విషయాలు తెలిసి ఏం జరగబోతుందో ఆయన కూడా తన సమాధానాన్ని కోల్పోలేదు. కానీ అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న మన గ్రేటెస్ట్ శిష్యులు మాత్రము ఒక్కసారి ఏమైపోయారు? అలజడిగా మారిపోయి పేతురు వరలో ఉన్న కత్తిని తీసి మల్కు యొక్క చెవును నరికేస్తాడు. అలజడి, టెన్షన్. తర్వాత ఆయన ఒక్కరిని వదిలిపెట్టి అందరూ మారిపోతారు. అప్పటి వరకు ప్రార్థన చేయాలంటే ఎనర్జీ లేదు, కానీ ఇప్పుడు మాత్రము ఆ సందర్భంలో మాత్రం పారిపోయేదానికి ఎనర్జీ వచ్చేసింది. ఏం జరిగింది? ఆ సందర్భం ప్రభువారికి తన శిష్యులకు ఒకే రకంగా ఉంది, కానీ ప్రభువారు తన సమాధానాన్ని కోల్పోలేదు. అక్కడ శిష్యులు తమ సమాధానాన్ని కోల్పోయారు. అర్థమవుతుందా? దట్స్ ద డిఫరెన్స్. ఈ మాటలు ఆలోచిస్తున్నప్పుడు మనకేమర్థం కావాలంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నాకు కావాల్సిన సమాధానము శాంతి అంటే ఇంట్లో కూర్చొని రిలాక్స్ అవ్వడము కాదు, కామ్గా ఉండడము కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ధైర్యముతో నువ్వు ఉండడము. ఈ ధైర్యము ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి వస్తుంది అన్నది ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగము. అక్కడి నుంచి మనము మొదలు పెడదాం. చూద్దాం.
పీస్ అన్న మాట, సమాధానం శాలం అన్న మాట లిటరల్గా మారితే గాడ్ బీ విత్ యూ. ఈరోజు మీ అందరికి నేను చెబుతున్న మాట షాలోమ్, దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. రైట్, చూద్దాం కొన్ని సందర్భాల్లో ఈ సందర్భాలు మారుతప్పుడు, పీస్ గురించి మారుతప్పుడు కొన్ని సందర్భాలు చూద్దాం. 1 సమూయేలు 1:17 చూద్దాం. ఒక్క మాట ఒకరు 1 సమూయేలు 1:17 తీయండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక. షాలోమ్ అని చెప్పి ఏలి ఎవరు చెప్తున్నాడు? సమూయేలుకి చెప్పాడు. దిస్ ఈజ్ ద జనరల్ షాలోమ్. లూకాసు వార్త చూద్దాం. లూకాసు వార్తలోని 7వ అధ్యాయము 50వ వచనం. వేరే వాళ్ళు ఎవరైనా తీస్తారా? లూకాసు వార్తలోని 7:50. అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుము ఆ స్త్రీతో చెప్పారు. ప్రభువారు చెప్పిన మాట ఇది. నార్మల్ సమాధానంగా వెళ్ళు నువ్వు అని చెప్పిన మాట. పేతురు గ్రంథం చూద్దాం. పేతురు పత్రిక 1 పేతురు 5:14 చూద్దాం. క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక అని ఎవరు చెప్తున్నారంటే, సందర్భాన్ని గమనించుకుంటే ఈ లోక సంబంధమైన శాంతి వర్తమానం ఏ విధంగా ఉందంటే, మీకు సమాధానము కావాలని కోరుకుంటున్నాను. అంతేనా? ఎదుటి వ్యక్తికి సమాధానము ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే షలోమ్, నీకు దేవుడు తోడుగా ఉండునుగాక అని చెప్పి పంపిస్తున్నాం. అంటే ఈ ప్రపంచంలో మనుషులు కూడా మన అందరం కూడా కోరుకునేది ఏంటంటే సమాధానమే కోరుకుంటాం. సమాధానము ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. సమాధానం ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నాను? ఈరోజు చాలామంది ఎందుకు రాలేదు? సమాధానం లేక కాదు, సమాధానాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. సమాధానాన్ని వెతుక్కుంటూ పోయారు. మీరు వెతుక్కొని వచ్చారు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. మీరు ఆ సమాధానాన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు సమాధానం ఎవరు దొరుకుతుంది? వెతుక్కుంటూ వెళ్ళేవారు దొరుకుతుందా? వెతుక్కొని వచ్చి కూర్చున్న వాళ్ళు దొరుకుతుందా? అంటే ఈ వాక్యం వింటున్న వారు సమాధానం దొరుకుతుంది. వాక్యం వింటున్న సమాధానం, ఎందుకంటే అక్కడే ఉంది సమాధానం. చూద్దాము, మంచి మాట చూద్దాం. యెషయా గ్రంథంలోని 26వ అధ్యాయం చూద్దాం. 3వ వచనము మరి 4వ వచనం చూద్దాం. యెషయా 26:3-4. ఎవరిని మనస్సుని మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. చాలమ్మ, ఈ మాట ఏంటి? 3వ వచనంలో చెప్పబడిన మాట, ఎవని మనస్సు నీ మీద లేదా నీ అందు ఆనుకొనునో వారిని నువ్వు ఏం చేస్తావు దేవా అంటే పూర్ణ శాంతి గలవాడిగా చేస్తావు. అవునా? పూర్ణ శాంతి గలవాడిగా చేస్తావు. మొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, నీ జీవితంలో నీకు శాంతి కావాలంటే నువ్వు ఎవరితో ఆనుకొని ఉండాలి? దేవునితో ఆనుకొని ఉండాలి. నీ భర్తతో ఆనుకొని ఉంటే సరిపోదు. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాను నేను? నా భార్య వల్ల నాకు సమాధానం దొరుకుతా అనుకుంటావేమో, నీ భర్త వల్ల సమాధానం దొరుకుతా అనుకుంటావేమో, ఇంకొంచెం ముందుకెళ్ళి నా పిల్లల వల్ల నాకు సమాధానం దొరుకుతా అనుకుంటున్నావేమో. ఏం దొరకదు. ఎప్పటికైనా ఏ వ్యక్తి అయినా ఒంటరివాడే. ఎంతమంది ఉన్నా, ప్రపంచంలో ఎంత గొప్పగా ఉన్నా, గొప్ప సాధించినా ఒంటరివాడే. అంటే ఎవరు లేనివడానికి అర్థం కాదు. తన అంతరంగంలో జరిగే విషయాలు, ఎన్నో విషయాలు నీ హృదయాన్ని లేదా నీ అర్థం చేసుకున్న నీ భార్యకు చెప్పలేవు, నీ భర్తకు చెప్పలేవు, పిల్లలకి చెప్పలేవు. అటువంటి విషయాలు అవి చెప్పలేరు. అంటే ఎందుకు చెప్పలేరు? ఏమన్నా తప్పులా, పాపాలా అంటే కాదు. ఒకే ఒక కారణం తెలుసా? ఎదుటి వ్యక్తి
నువ్వు ఆలోచించిన విధంగా అతను ఆలోచించలేడు గనక, ఎదుటి వ్యక్తికి నువ్వు అన్ని సంపూర్ణంగా నీ హృదయంలో సమస్తమును ఎందుకు పంచుకోలేము అంటే, ఎదుటి వ్యక్తి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకున్నా చాలా సందర్భాల్లో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే నువ్వు వెళ్తున్న అనుభవాలు వేరు, వాళ్ళు వెళ్తున్న అనుభవాలు వేరు. నిన్నుగా చూసిన వ్యక్తి ఎవరంటే, నిన్ను సృష్టించిన వాడే చూడగలుగుతాడు నిన్ను. నా కొడుకు నా గురించి నాకు అన్నీ తెలుసు, నా భర్త గురించి నాకు అన్నీ తెలుసు, నా భార్య గురించి నాకు అన్నీ తెలుసు అంటే ఏమీ తెలియదు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఏమీ తెలియదు. ఎందుకు తెలుసా? వాళ్ళ అంతరంగంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఏమవుతుందో ఎవరికి తెలియదు. చిన్న బిడ్డలు చూస్తారు ఇప్పుడు, అవునా? కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు మీ కంటి కనపడేట్టు ఉంటారు. కొంచెం పెద్దగైన తర్వాత దిల్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్. లీవ్ దెమ్. వాడి అనుభవాన్ని వాడు పొందని. డోంట్ ట్రై టు కంట్రోల్ దెమ్. నాట్ రిక్వైర్డ్. వదిలే. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, యెషయా భక్తుడు చెబుతున్న మాట, ఈ యెషయా భక్తుడు ఈ అధ్యాయంలో చెబుతున్నప్పుడు ఏ సందర్భంలో అంటే, బబులోనులో చెరలో ఉన్నారు వాళ్ళంతా. ఎవరున్నారు చెరలో? యూదులందరూ కూడా నెబుకద్నెజర్ రాజు చెరకు తీసుకెళ్ళినప్పుడు, చెరలో ఉంటున్నప్పుడు, వాళ్ళని బందీలుగా ఉంటున్నప్పుడు వాళ్ళకు రాసిన గ్రంథంలో మరి 26వ అధ్యాయంలో రాయబడిన ఆ మొదటి యెషయా పలికిన మాటలు చెప్పిన మాట ఏంటంటే, నీకు ఆనుకొని ఎవరైతే ఉంటారో ప్రభువా, వారందరికీ నువ్వేం చేస్తావంటే పూర్ణ శాంతి గలవారిగా చేస్తావు. పూర్ణ శాంతి గలవారిగా నువ్వు చేస్తావు. ఎవరినంటే నిన్ను ఆనుకుని ఉన్నవారిని. ఈ మాట ఇక్కడ విన్నట్టు అనిపిస్తుంది కదా, నాకు ఆనుకొని అని. ఎక్కడ విన్నాము? ఎవరు చెప్పారు ఈ మాట? మళ్ళీ ఒక్కరే చెప్పగలుగుతారు, ఇంకెవరు చెప్పలేరు ఆ మాటని. ఎవరు చెప్పగలుగుతారు ఆ మాటని? దేవుడే చెప్పగలుగుతాడు. దేవుడే చెప్పాడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలోని 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట, 4వ వచనం 15:4, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనునో నిలిచియుందును. త్రిగే ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరునో ఫలింపరు అన్నమాట అండర్లైన్ చేసుకోవాలి. ఫలిస్తామన్నది మాట బాగా గుర్తుపెట్టుకుంటాం. ఆయనతో ఆనుకుని ఉంటే ఫలిస్తామన్న మాట గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నా జీవితంలో నేను ఫలిస్తలేను అంటే దేనివల్ల ఫలిస్తాను నేనంటే, నా దేవునితో నేను అంటగట్టబడలేదు. ఇప్పుడు ప్రశ్న ఫలించడానికి నా జీవితాంతం నా సమయం అంతా వెచ్చించిన, నా జీవితాంతం ఉద్యోగాలు చేసిన, వ్యాపారాలు చేసిన, గొప్ప ఆలోచనలు ఉన్న ఏంటో ఒక లోపము. ఆ లోపం ఏంటో తెలుసా? ఎంతమందికి ఇక్కడ పడుకోగా నిద్ర వస్తుంది? ఎంతమంది నిద్రపోతారు? అట్లా అలవాటు ఉంది ఎవరికన్నా? వారి బాప్రే, నాకు వస్తుంది. ఎందుకు? ఏం బాధలు లేవనా? కాదు, అంతే. పడుకోగా నీకు నిద్ర రావట్లే అంటే, మై డియర్ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా బాధల్లో ఉన్నావు నీవు. ఎంత బాధలు అంటే నిద్ర పోలేనంత బాధలు. దేవుడేమో ఉదయం అంతా పని చేయి, రాతంతా పడుకో అంటాడు. మనం రాతంతా ఆలోచిస్తాం, ఉదయం అంతా పని చేస్తాం. ఇంకెక్కడిది మరి? బాడీకి రెస్ట్ లేకపోతే ఎట్లా? అవునా? విశ్రాంతి లేకపోతే ఏమవుతుంది? ఉదయం అంతా ఎఫెక్ట్ అవుతుంది. అది డే అంతా ఎఫెక్ట్ అవుతే జీవితం అంతా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి పడుకోగా నిద్ర రావాలని ప్రార్థన చేయండి. మీరు ఆ ప్రార్థన చేయండి. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. మా అమ్మగారికి నాకు ఇక్కడ వస్తుంది బాగా, అవునా? మా అమ్మ 5 నిమిషాలు పడుకోస్తారు, ఇక 5 నిమిషాలు కూడా పడుకోదు. అంటే పడుకోగానే ఏమవుతుంది? బాధ్యతలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎటువంటి బాధ్యతలు గుర్తొస్తాయి? అరే, నా కొడుకు ఎంత లోన్ ఉంది, పాపం. అయ్యా, నా కొడుకు పిల్లలు గుట్టలేదు, పాపం. అరే, నా భర్త ఇట్లా అయిపోయాడు, పాపం. సంఘం అయిపోతారు, ఆమెకు ఆపరేషన్ అవుతుంది, ఈయన హాస్పిటల్ ఉన్నాడు, ఆయన ఇంట్లో ప్రార్థన చేయాలి, వీళ్ళకి ఎవరికి ప్రార్థన పెట్టాలి, ఉపవాస ప్రార్థనకి ఎవరు వస్తలేరు. అర్థమవుతుందా? పానామ రాలేదు, పని చేయలేదు, కుక్కకు అన్నం పెట్టాలి. అర్థమవుతుంది? చింతలు. మేము కూర్చుంటాము, నేను తెచ్చి కూర్చొని ఇంట్లో కూర్చున్నప్పుడు, నేను పడుకుంటారా ఇవాళ, ఇప్పుడు పడుకుంటా, మీరు ఉన్నారు కదా, ఇక నేను పడుకుంటా అంటుంది. పడుకుంటుంది 2 నిమిషాలు, మేమిద్దరు అనుకుంటాం కూడా, 2 నిమిషాలు మళ్ళీ లేస్తుంది. అర్థమవుతుందా?
ఏమవుతుందంటే అంటాను నేను, అమ్మ ఒక్కరోజు నాలాగుండు నువ్వు అంటే, నీలాగా ఉండొచ్చు, బరువు బాధ్యతలు ఏం లేనిలాగా, ఏమున్నా అన్నీ వదిలేసి మరీ పడుకుంటావు అంటే ఆ అదృష్టం. అర్థమైందా? అటువంటి తల్లి ఉంటే ఇటువంటి ఆటోమేటిక్ నిద్రపోతాం మనం. ఓకే, రైట్. ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు చెబుతున్న మాట కూడా అదే. యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నేను ఉన్నాను కదా. అవునా? మంచిగా అంటారు, మీ హూనా అంటాడు ఆయన. అవునా? నేను ఉన్నాను కదా. వై ఆర్ యు వరీడ్? వై ఆర్ యు వరీడ్? ఐఎమ్ దేర్. ఈ సమాధానం నీ కుటుంబంలో నీకు రావాలంటే ఎవరో ఒకరు ఇవ్వాలి ఆ సమాధానాన్ని. అందుకని ప్రభువారు 14వ అధ్యాయంలో 27వ వచనంలో సమాధానం చెప్పేటప్పుడు ఆయన సమాధానానికి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నేను తండ్రిని వేడుకుంటాను, మీ కొరకు ఒక ఆదరణకర్తను ఇవ్వమంటాను. సత్యస్వరూపైన దేవుడైనా, మిమ్మల్ని సత్య మార్గంలో నడిపించే దేవుడైనా, కాబట్టి నేను మీకు ఏ సంగతులు నేను నేర్పించానో మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు మర్చిపోతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మీ మధ్యలో పంపించి నేను చెప్పిన మాటలన్నీ మీకు ఆయన గుర్తు చేస్తూ ఉంటాడు అని మొదట పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చి తర్వాత సమాధానాన్ని ఇస్తాడు. ఆలోచించాలి. నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఏమవుతామంటే దేవునికి అంటగట్టబడతాం. దేవునికి అంటగట్టబడాలంటే సొంతంగా అంటగట్టబడలేము. ఖచ్చితంగా అంటగట్టబడాలి. ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, దేవుని నేను గొప్పగా ఉంటా, నేను ఎదుగుతా, దేవుని యొక్క ఆత్మీయంగా గొప్ప ముందుకెళ్తానంటే ఏమీ చేయలేరు. ఐమ్ టెల్లింగ్ యూ, ఏమీ చేయలేరు. ఆయనకు ఆనుకొని ఉండకుండా నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకు చేయలేవో తెలుసా? ఏమీ చేయలేమని ఎన్నోసార్లు నేను పడిపోయాను కాబట్టి చెప్తున్నా మాట. నేను చెబుతున్నాం కాబట్టి, అనుభవించాం కాబట్టి మాట చెప్తున్నాను. ఆయనకు ఆనుకోకుండా అంటే ఆయన పైన ఆధారపడకుండా నీ జీవితంలో ఎటువంటి ఫలాలు కూడా నీకు రావు. ఆయన దేవునితో నువ్వు అంటగట్టబడాలి అంటే కావలసిన శక్తి ఎవరి నుంచి రావాలంటే పరిశుద్ధాత్మ దేవునితో రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే మన దగ్గరే ఉన్నాడు. ఇంకా గట్టిగా మాడితే నీలోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు ఆయన. అవునా? చూద్దాం కొన్ని మాటలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూద్దాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిలో ఉన్నాము అని చెబుతూ ఇంకో మాట చూద్దాము. రోమీయులకు రాసిన పత్రికలోని 8వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఏలియనగా దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, ఎవరాత్మని? దత్తపుత్రాత్మ పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చాలమ్మా. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు అంటాడు. దేనికి భయపడుతున్నారు? మరలా భయపడుటకు అని అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రికలో. దేనికి భయపడుతున్నందుకు మీరు ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ మనం భయపడడానికి నువ్వేమన్నా దాస్యపు ఆత్మను పొందుకున్నావు అనుకుంటున్నావా? కాదే, నువ్వు పొందుకున్న ఆత్మ దత్తపుత్రాత్మ. ఆ దత్తపుత్రాత్మ అంటే నిన్ను దేవుడు అడాప్ట్ చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు దేవుడు నిన్ను. ఎందుకంటే మనము ఆయన స్వజనముగా లేని వారముగా ఉన్నాం. ఎందుకంటే ప్రభువారు వచ్చినప్పుడు మాట అంటాడు, నేను ఏర్పాటు చేయబడిన ప్రజలు ఎవరైతే వెళ్ళిపోయారో అంటే తొలగిపోయిన వారి ప్రజల కొరను వెతికి రక్షించడానికి వచ్చాను నేను అని తన ప్రజలు ఎవరు అబ్రహాం సంతతిని కొరకు మాట్లాడుతుంటారు. కానీ యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు మనందరిని ఈ విధంగా ఉంచాడంటే వాళ్ళు విశ్వాసం ఆయన పైన ఉంచలేదు కాబట్టి అన్యజనుల దగ్గరికి అయినా వెళ్ళి అంటే మన దగ్గరికి వచ్చి తన పైన విశ్వాసం ఉంచిన వారందరినీ తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనే వరము ఎవరైతే ఆయనపై దేవుని పైన విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని దత్తపుత్రాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మ అనుగ్రహించి ఈ ఆత్మ మనం ఏం చేస్తుంది మనని ఏం చేస్తుంది? చాలా కింద ఉంది. ఆత్మ కలిగిన వారు. ఏ ఆత్మ కలిగిన వారు? పరిశుద్ధాత్మ అని చదువుకోవాలి దాన్ని. అవునా? ఈ పరిశుద్ధాత్మను కలిగిన వారు ఏం చేస్తారు? ఇమ్మీడియట్గా ఏం చేస్తారు? వాళ్ళు అబ్బా తండ్రి అని
మొరపెట్టుచున్నాము. మీరు ఎప్పుడైనా మొరపెట్టారా? నా దేవా, నా తండ్రి అని. నా తండ్రి, నా ఈ లోకంలో ఉన్నప్పుడు నీ తండ్రి దగ్గర ఏ విధంగా ఉంటావో, నిన్ను సృష్టించిన తండ్రి అంతకంటే గొప్పవాడు, ఆయనతో అటువంటి భాషతో మాట్లాడగలుగుతావా? అంత స్నేహపూరితంగా ఆయనతో ప్రార్థనలో ఆ ప్రార్థన చేయగలుగుతావా? ఆ ప్రార్థన చేయగలిగితే ఐమ్ టెల్లింగ్ యూ, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టే నువ్వు ఆ ప్రార్థన చేయగలుగుతున్నావు. ప్రశ్న మనందరికీ ఏంటంటే, దేవునికి అటువంటి ప్రార్థన అబ్బా తండ్రి అని ఎవరంటారు? పక్కలో డాడీని వెళ్ళి ఈ పిల్లోడిలు అంటాడా? ఎవరు డాడీని వాళ్ళే డాడీ అంటారు. పక్కన వెళ్ళి డాడీ అన్నారు ఎవరు అంటే అనుద్రా అంటారు, అంతేనా? ఇక్కడ దేవుడు యేసు ప్రభువారు కనుక నీ సొంత రక్షకుడు అయితే, అది నీ హృదయపూర్వకంగా నీ హృదయంలో అది నాటబడితే, నీ హృదయమైన పలక మీద రాయబడితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత నీ హృదయం ఏం చేస్తుందంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నీ తండ్రితో నువ్వు మాట్లాడతావు. నీ తండ్రితో మాట్లాడతావు. నా పేరిట నన్నేం అడిగినను, నా పేరిట తండ్రిని అడిగినను, మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడును. అడుగుడి మీకు ఇస్తాను నేను, వెతుకుడి దొరుకుతాయి మీకు, తట్టుడి మీకు తీయబడతాయని ఎవరికి చెబుతున్నాడు? పనికి మనలో చెప్పట్లేదు ఆయన. తనని తండ్రిగా అంగీకరించిన వారికి మాత్రం ఈ మాట చెబుతున్నాడు. వాళ్ళు మట్టుకు ఆ ప్రార్థన చేయగలుగుతారు. ఇప్పుడు గమనించండి, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి సమీపమైన ప్రార్థన చేస్తున్నావా, దేవునికి దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి సమీపంగా ఉండి ప్రార్థన చేసే ఉందంటే ఈ విధంగా ఉంటుంది, పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు ఉంటుంది అది, అవునా? ఇది సమీపంగా ఉండే ప్రార్థన. దూరంగా ఉండే విధంగా ఉంటుంది, మైక్లో వేసినట్టు ఉంటుంది అది, అవునా? మనిషి ఎక్కడ ఉంటాడు, ఇక్కడ మాత్రం సౌండ్ వస్తుంటుంది. అర్థమైందా? కుటుంబాల్లో కూడా గమనించండి, కుటుంబాలు అందరూ ఒక దగ్గరనే ఉంటారు, కానీ ఒక్కటిగా ఉంటారా? ఎంతసేపు మాట్లాడతారు? మొన్నటి సందర్భంలో ఎవరో చెప్తున్నప్పుడు ఈ మాటను విన్నాను. మా ఆయనకు వర్క్ ఫ్రమ్ ఉంటుంది, నేను ఇంట్లోనే ఉంటాను, కానీ రోజుకు మేము 5 నిమిషాలకు టైం దొరకదు మాకు మాట్లాడుకోవడానికి, ఫుల్ బిజీ. ఒక సహోదరి చెప్తున్నప్పుడు విన్నాం మాట, ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే పని చేసుకుంటూ 5 నిమిషాలు టైం లేదా మాట్లాడుకోవడానికి? అంటే 5 నిమిషాలు కూడా టైం లేదు. ఎందుకు లేదు? వాళ్ళ ఇంట్లో ఏం లేదు? సమాధానం లేదు. అదే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే గంటలు మాట్లాడతాం. అర్థమవుతుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ, నీ కుటుంబమే నీ ఫ్రెండ్షిప్, నీ కుటుంబమే నీ ఫ్రెండ్స్, నీ కుటుంబంలో అందరు నీ ఫ్రెండ్సే. నీ భార్య నీ ఫ్రెండే, నీ పిల్లలు నీ ఫ్రెండ్సే, నీ భర్త నీ ఫ్రెండే, నీ తల్లిదండ్రులు నీ ఫ్రెండ్సే, వాళ్ళందరూ నీ ఫ్రెండ్స్. వాళ్ళు అంత ఓపెన్గా నువ్వు ఉండడం ప్రారంభిస్తే వాళ్ళు కూడా ఓపెన్ అవుతారు. అర్థమవుతుందా? నేను ఎన్నో కుటుంబాలను చూశాను. చూసినప్పుడు ఏమందంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పిల్లలు అయిపోతాయి అంటాడు. ఒక సందర్భం రాగానే ఇంతేనా అర్థం చేసుకుంది అంటారు. అర్థం చేసుకుంటే ఆ సందర్భం ఎందుకు వస్తుంది? సందర్భమే రాదు. అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే, మనం అర్థం చేసుకునేలాగా చెయ్యాలి, వాళ్ళని నేర్చుకోవాలి. అందరూ లేడీస్ ఎక్కువ వినిపిస్తుంది మాట, ఇంతేనా అర్థం చేసుకుంటూ, ఏం అర్థం చేసుకోడండి అంటారు. అర్థం చేసుకుంటే చెప్పండి, అర్థమైందా? మగవాళ్ళు కూడా ఉంటుంది అదే మాట, అవునా? ఆమె ఏం అర్థం చేసుకుంటుందండి? జీతం అన్ని లెక్కలు చెప్పినా కూడా ఆమె ఏం చేయాలి అదే చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండర్స్టాండింగ్ అంటే ఏమవుతుంది అక్కడ? మేము ఇద్దరం వేరు కాదు, మా కుటుంబం అంతా ఒక్కటే. ఒకరికి నష్టం అవుతుంటే ఇంకొకరికి లాభం అవ్వద్దు. అది ఒకరికి నష్టం అవుతుంటే ఇంకొకరు కూడా నష్టమే అనుకోవాలి. అది వీళ్ళకి నష్టం అని బాధ అవుతుందంటే వాళ్ళు కూడా బాధ అవ్వాలి. అది అప్పుడే ఒక్కటిగా ఉన్న కుటుంబము. ఆ కుటుంబం ఎందుకు ఎదగదండి? ఆఫీసులలో 10 మంది 20 మంది కలిసి పని చేస్తేనే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కంపెనీ ఒక లెవెల్కి ఎదుగుతుంది, అవునా? గొప్పగా ఎదుగుతుంది. అటువంటిది కుటుంబాల్లో అంత మంచి జ్ఞానం కలిగిన బిడ్డలు, తల్లిదండ్రులు కుటుంబంలో ఉంటున్నప్పుడు కుటుంబం ఎందుకు ఎదగదు? ఎందుకంటే ఒకరు ఉండాలని అనుకోరు, ఒకరికొకరు ఆనుకొని ఉండరు, ఒకరికొకరు అండర్స్టాండింగ్లోకి వెళ్ళరు. కుటుంబాలనే అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉండాలో తెలియకపోతే దేవునితో ఎట్లుంటావు నువ్వు అండర్స్టాండింగ్తో? దూర్కి బాతే, అవునా? బహుత్ దూర్కి బాతే, చాలా దూరం సంబంధించిన మాట. ఇక్కడ ప్రభువారు చెబుతున్న మాట, దేవుని నువ్వు అర్థం చేసుకుంటే ఆయనకు సమీపంగా నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు. ఆయనకి అర్థం అయితే, అర్థం కాకపోతే
ఆరాధన చేస్తున్నా కూర్చొని ఉంటావు, ఆరాధన చేస్తున్నా కూర్చొని ఉంటావు, కళ్ళు తెరిచి ఇటు అందరూ చూస్తుంటావు, మంచిగా చూస్తుంటావు. నేను చూస్తుంటాను అవి ఆరాధన చేసేటప్పుడు కాదు, మళ్ళీ వెళ్ళి సీసీటీవీ చూస్తాను నేను. ఎంతమంది ఆరాధనలు కళ్ళు మూసుకున్నారు, ఇటు కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారు, అటు కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అన్నీ గమనించుకుంటాను నేను. ఎందుకంటే ఎవరి వల్ల దేవుని యొక్క ఆత్మ ఇక్కడ పని చేయట్లేదంటే అట్లా ఉంది. కొంతమంది ఈ దేవునితో సన్నిహితంగా లేని వాళ్ళ వల్ల దేవుని యొక్క ఆత్మ సంఘములో కూడా ఫలించదు. రైట్. ఏమవుతుందంటే చాలాసార్లు దేవునికి మనం దూరస్తులుగా ఉంటూ దేవుడు మనకు కావలసిన అన్ని చెయ్యాలంటే ఐఎమ్ టెల్లింగ్ యూ అది చెయ్యలేడు కూడా. ఒక మాట చూద్దామా? ఈ చింతలన్నీ కూడా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలన్నమాట చూద్దాం. పేతురు రాసిన పత్రికలు చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 7వ వచనం. చింతపడుతాను మనకు చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చింతపడుతున్నాడు. అంతే, అట్లనా? అంతే ఉంది అక్కడ మాట. చదవమ్మా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇప్పుడు మాట భలే ఉంది కదా, ఇది మాట భలే ఉంటుంది. నేను చింతపడుతున్నానని ఆయన చింతపడుతున్నాడు అంట. నేను చింతపడుతున్నానని దేవుడు చింతపడుతున్నాడంట. అంటే నాకు సమాధానము లేదని దేవుడు సమాధానం లేకుండా ఉన్నాడు అనొచ్చా మాట? అనుకోవచ్చా మాట? అట్లా అవుతుందా? అవుతుంది. ఎట్లా చెప్పనా? మీ బిడ్డలకు జ్వరం వస్తే మీరు నిద్రపోతారా? జ్వరం వాడి కదా వచ్చింది, మీకెందుకు కలవరం అవుతుంది? అర్థమైందా? ద సేమ్ రిలేషన్షిప్. నువ్వు బాధపడుతుంటే దేవుడు బాధపడుతుండే అక్కడ. నీకు గాయం తగిలితే, నువ్వు ఓడిపోతే, నువ్వు సాధించలేకపోతే నువ్వు ఎంత బాధపడతావో ఆయన అంతే బాధపడుతుండే అక్కడ కూడా. కానీ ఆయన ఏం కోరుకుంటాడు తెలుసా? ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఫర్ యూ. కానీ చింత మాత్రం పడకు. నువ్వు చింతపడితే నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని అంటే నీ చింత యావత్ అంతా కూడా ఏం చేయాలి? నా మీద వెయ్యి, నేను చూసుకుంటా కదా. ఐఎమ్ ఇన్ కంట్రోల్. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవునికి సమస్తం తన ఆధీనంలో ఉన్నాయని నువ్వు నమ్మినప్పుడు దేనికి భయపడవు, దేనికి జడియవు. సమస్తము ఆయన యందు పెట్టి నువ్వు నిద్రపోతావు. చూసుకుంటాడులే ఆయన. దేవుడు నేను ప్రార్థన చేస్తాను, ఒకటే ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను తెలుసా? ఒకటే ప్రార్థన చేస్తాను, ఆయుష్ని ఇదేవో చాలు. నువ్వు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఇంకా చాలు. ఈ మిగతాదంతా మేము చూసుకుంటాం. అర్థమవుతుందా? దేవుని పైన ఆనుకొని ఉన్న వాళ్ళు మనం చేసే ప్రార్థన ఒకటే ప్రార్థన, దేవా నువ్వు చూసుకో. ఎందుకంటే సమస్తం నీకు అప్పచెబుతున్నాను. వెనసే సమస్తం అప్పచెబుతున్నాను అంటే నిజంగానే సమస్తం అది. దేవునికి చెప్పి, దేవా నా కుటుంబంలో గొప్ప అప్పులు ఉన్నాయి, నాకు తీసే తండ్రి, నువ్వు తీగల సమర్థవంతమైన దేవుడు అని చెప్పి బయటకు వచ్చి, అరే ఏమన్నా అప్పు దొరుకుతుంది ఎక్కడన్నా చూడచ్చు, ఈ అప్పును తీర్చాలంటే ఇంకో అప్పు కావాలని నువ్వు కనుక ఫోన్ కాల్ చేసి బాధపడ్డావు అనుకో, ఆ ప్రార్థన పనికిరాదు. ప్రార్థన చేయనప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడని ఎరిగి కృతజ్ఞతాస్తులు చెల్లించి బయటకు వచ్చి సంతోషించు. ఎస్, ఇట్ ఈస్ డన్. ఎందుకంటే నేను దేవుని యొక్క కోర్టులోకి దాన్ని పంపించేసినాను నేను అని ఆ శాంతి, అది అటువంటి సబ్మిషన్ కనుక మనకుంటే దేవుడిచ్చే ఆ శాంతి నీకు దొరుకుతుంది. లేకపోతే శాంతి దొరకదు. ఇంకో మాట అట్లా చూద్దాం. ఇంకో మాట కూడా చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రికలోని 4వ అధ్యాయం చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రికలోని 4వ అధ్యాయము 6, 7. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు చేయాలి? మళ్ళీ చదవాలి దాన్ని. ఎప్పుడు చేయాలి ప్రార్థన? దేనిని గూర్చి, ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 దేనిని గూర్చి చింతపడకూడదు. కండిషన్ నెంబర్ 2, ప్రతి విషయంలోనూ ప్రార్థన చేతను విజ్ఞాపన చేతను కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. కండిషన్ నెంబర్ 1 ఏంటి? చింతపడద్దు. కండిషన్ నెంబర్ 2 ఏంటి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కండిషన్ నెంబర్ 3 ఏంటి? అది ఏ విధంగా ఉండాలి? ఆ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. 3వది కండిషన్ నెంబర్ 4
కాదు, తెలియజేయాలి దేవునికి. నీ విన్నపాలన్నీ కూడా కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలంటే ఏది లోపల ఉందో, దేని వల్ల నువ్వు చింతపడుతున్నావో అన్నీ, చిన్నదా పెద్దదా అని నువ్వు డిసైడ్ చేయకు. లెట్ గాడ్ డిసైడ్. మనము చేయవలసిన పని నేనైతే మొత్తం చెప్పేస్తాను నీకు. నేను ఎందుకు? ఆ విన్నపాలన్నీ కూడా ఆయనకు తెలియజేయాలి. ఇది కండిషన్. ఈ కండిషన్ ఇంకా ఫుల్ఫిల్ చేయకపోతే దేవుడు అంటాడు, కొన్ని నువ్వు చేద్దాం డిసైడ్ అయిపోయినావు, అయితే కొన్ని నాకు అప్పచెప్పినావు, నేను చేసే పని నాకు కొన్ని అప్పచెప్పి నువ్వు చేసే పని కొన్ని నువ్వు చేయాలని డిసైడ్ అయినావా అంటాడు ఆయన. అంతేనా? అర్థం అదే కదా. మనము సాధించలేని మాత్రము దేవుని చేతిలో పెట్టి నేను చేయగలిగిన పనులను మనము చేయడానికి ముందుకెళ్ళిపోతాం. దేవుడు అంటాడు, నో నువ్వు చింతపడే సమస్తం నా దగ్గర పెట్టు, నీ ద్వారా నేను పనిని చేయిస్తాను. చిన్న పని కానీ పెద్ద పని కానీ. మీ ప్రార్థన విజ్ఞాపనలు మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే సమస్తం ఆయన ముందర పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే గాడ్ నీడ్స్ దట్ ట్రాన్స్పరెన్సీ. ఆయన అద్దంలో చూసినట్టుగా మనల్ని చూడని ఇష్టపడుతున్నాడు. మన హృదయము ఆయన ఎదురుగా తెరిచిన అద్దంలాగా కనపడాలి. ఏది కూడా ఆయనకు మరుగు చేయబడకూడదని మొదటిగా నేర్చుకుంటే అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉంటాయి. ఏం జరుగుతుంది? ఇవన్నీ చేస్తే ఫస్ట్ ఏం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఈ సమాధానం ఎటువంటి సమాధానం అంటే ఏ జ్ఞానము కూడా దాన్ని వర్ణించలేని సమాధానము. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఇన్నర్ పీస్ ఏదో దొరుకుతుందో ఇది ఎవ్వరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యలేరు. ఏ జ్ఞాని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేడు దాన్ని. ఏ సోక్రటీస్ కానీ, ఏ ప్లేటో కానీ, ఏ అరిస్టాటిల్ కానీ, సోకాల్డ్ తత్వజ్ఞానులు కానీ, రేషనలిస్ట్ కానీ, ఏథిస్టులు కానీ, జ్ఞానం పైన ఆధారపడే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏ జ్ఞానానికి మించిన సమాధానము దొరుకుతుంది మనకు. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ టుడే దేవుడు ఆ సమాధానం వేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను దినమున మేము బైబిల్ మన మెన్స్ కాలేజ్లో కూర్చున్నప్పుడు లక్ష్మణ్ బ్రదర్ ఒక మంచి మాట అన్నాడు. నాకు అనుకున్న, దేవా మాట్లాడిచ్చావా నాతో నువ్వు అని చెప్పిన మాట. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటో తెలియదు కానీ ఈ వాక్యం చదివితే గుండెలో శాంతి దొరుకుతుంది, ఏదో సమాధానం అనిపిస్తుంది, దాని కొరకే చదువుతాను నేను అంటాడు. అర్థమవుతుందా? ఎవరు కార్యం చేస్తున్నారు? అది ఎవరు చేస్తున్న కార్యము? దేవుని యొక్క వాక్యము నీ హృదయాన్ని శాంతపరుస్తుందా? పరుస్తే పరిశుద్ధాత్మ దేవునిలో పనిచేస్తూ నీ వాక్యాన్ని చదువుతున్నట్టు. లేకపోతే నువ్వు కావాల్సిన దాన్ని వాక్యంలో వెతుకుతున్నావేమో. జాగ్రత్త. దేవునితో మాట్లాడాలంటే ఆయనకు మనము సరెండర్ అయ్యి, దేవా అతను ఏం మాట్లాడతావు ఈరోజు, ఏ మాటైనా పర్వాలేదు అతను మాట్లాడని. ఇది ఆయన వాక్యాలు చదువుతున్నప్పుడే మనలో తెలియకుండా ఏదో శాంతి జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా వాక్యం కనుక నేను మలచగలిగితే దట్ ఈస్ వేర్ జీసస్ క్రైస్ట్ మనకి ఇస్తున్న పీస్ అటువంటిది. ఆయన చెబుతున్న మాట కూడా అదే. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 15:7 చూద్దాం. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది ఏమేం కావాలంట? మీ యందు నా యందు మీరును మీ యందు నా మాటలను. ఏ మాటలు అవి? ఏ మాటలు? బైబిల్ గ్రంథంలోని మాటలు. జీవవాక్యము, దేవుని వాక్యము, దేవుని మాటలు. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో కనుక నిలిచి ఉంటే నీకేం కావాలో అడుగు. వాట్ ఎ ఛాలెంజ్, రైట్? వాట్ ఎ ఛాలెంజ్. కోన్బర్గ్ కరోడ్పతిలాగా ఉంటుంది ఇది, అవునా? వాట్ ఎ ఛాలెంజ్. కెన్ ఎనీబడి టేక్ దిస్ ఛాలెంజ్? అనగలుగుతారు ఎవరన్నా? ఒక రాజు అంటాడు, దిల్కుషువా, అవునా? హెరోదు తన హెరోదియ బిడ్డ డాన్స్ చేయగానే దిల్కుషువా అంటాడు, సంతోషం వచ్చింది. కోరుకోనికి ఏం కావాలంటే కథన్న కోరుకుంది, యోహాను భక్తుని యొక్క తల కావాలని. అవునా? అర్థమైందా? అంత ధైర్యము ఎవరు చెయ్యరు.
అర్థమవుతుందా? కోరుకో, నీ ఇష్టమైంది కోరుకో అంటారు. దేవుడు అంటున్న మాట ఈరోజు నీతోని, నా యందు మీరు మీ యందు నా మాటలు ఉండొచ్చు, అడుగుడి, ఏం కావాలో నువ్వు అడుగు, దేవునికి ఇస్తాడు. కానీ నీ లోపల ఏముండాలి? నీ లోపట ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. యేసు ప్రభువారు నేర్పించిన మాటలు నీ లోపల ఉంటాయి. ఆ మాటల్ని హృదయంలో పెట్టుకొని నువ్వు ప్రార్థన చెయ్యి, కృతజ్ఞతతో ప్రార్థన చెయ్యి, నువ్వు విన్నపాలన్నీ ప్రభు దగ్గర ప్రార్థన చెయ్యి. అప్పుడు ఏది అడుగుతావో నీకు తెలిసిపోతుంది, ఏది అడగాలో కూడా తెలిసిపోతుంది నీకు. అది సమస్త జ్ఞానముకు మించిన సమాధానము దేవుడు మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రపంచాన్ని గెలిచిన అనేక మంది, ప్రపంచంలో కుబేరులున్న వ్యక్తులు, ప్రపంచంలో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారందరూ కూడా కోరుకున్నది ఏంటో తెలుసా? అంత గొప్ప స్థానానికి వెళ్ళాము, కానీ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ అంటే సరిగ్గా పడుకోవడం అండి. ఏదో శాంతికరంగా అంటే సాటిస్ఫాక్టరీ లైఫ్ జీవించడము. నేను చెప్తున్నాను ఈ మాట, సొలొమోన్ రాజు చెప్తున్నాడు. సొలొమోన్ రాజు అంటాడు తుచ్చమైన మానవ జీవితంలో ఉన్నతమైనది ఏదైనా ఉన్నది అంటే మనిషి తన కష్టార్జితాన్ని అనుభవిస్తూ తన భార్యతో తన పిల్లలతో కూర్చొని భోజనం చేయటయే. ఇంతకు మించింది మనిషి జీవితంలో ఇంకేమీ లేదో అంటాడు. ఎంత గొప్పగా ఉండాలని నువ్వు ఆరాటపడుతున్నా, ఈ ర్యాట్ రేస్లో నువ్వు ముందుకెళ్తున్నావు, ఒకరి మించి ఒకరిని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ఎంత గొప్పగా ముందుకెళ్ళినా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు రియలైజేషన్లకు వచ్చినప్పుడు, సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్ అంటారు దాన్ని, ఆ స్టేజ్కి నువ్వు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకేం కావాలంటే ఐ నీడ్ పీస్. ఈ శాంతిని వెతుక్కుంటూ బుద్ధుడు ప్రపంచం అంతా వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా వెళ్ళిపోయి ఈ శాంతిని వెతుక్కుంటూ వెళ్ళారు. ఈ మనుషుల్లో శాంతి లేకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న కోరికల్ని చంపుకోవాలంటాడు. మనిషి కోరికల్ని ఏ విధంగా చంపుకుంటాడు? ప్రయత్నం చేశారు, మెల్లిమెల్లిగా అది డైల్యూట్ అయిపోయింది. మనుషులు వెతుకుతున్నారు. బోధి చెట్టు కింద కూర్చొని, రాగి చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానోదయం జరిగింది. ఇదే జ్ఞానోదయం, మంచి బతుకు అని ఆయన ఆనాటి ఉన్న ప్రపంచానికి చెబుతున్నాడు. దేవుడు నమ్మినట్టయితే, నువ్వు దేవుడు నమ్మినట్టయితే బళ్ళు వార్పణలు కాదు కావాల్సింది. నీకు కావాల్సిందంటే నీ హృదయంలో శాంతి కావాలి. ఆ శాంతి నాకు లేదు అంటున్నాడు ఆయన. శాంతి లేదంటున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న సమస్తములో అలజడులలో ఒక దినము రాబోతుంది. ఆ దినం ఏంటో తెలుసా? ప్రపంచమంతా ఏం కావాలని కోరుకుంటారంటే శాంతి కావాలని కోరుకుంటారు. పీస్ ట్రీటీస్ కోసం వెతుకుతారు. పీస్ ట్రీటీస్ అంటారు తెలుసా? సమాధానం పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో సింధు నదితోని పీస్ ట్రీటీ జరిగింది. అట్లనే ఇజ్రాయెల్కి మరియు హమాస్ మధ్యలో అవ్వచ్చు, యుక్రెయిన్కి మరి రష్యా మధ్యలో పీస్ ట్రీటీస్ చేయడానికి ఆలోచన చేస్తున్నారు. ఏం కావాలి? ప్రపంచానికి ఏం కావాలి? ఒక వ్యక్తి మొదలుకొని ప్రపంచము దేశాలకు కావాల్సింది వెతుకుతున్నది ఏదంటే శాంతి. ఆయన అంటాడు, నేనున్నాను కదా దానికి, నా దగ్గర రాకుండా ఎటెటో తిరిగితే ఎక్కడ దొరుకుతుంది నీకు శాంతి? అర్థమవుతుందా? ఈ శాంతి ఏం చేస్తుందంటే సమస్తమైన భయంకర పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా కూడా నిన్ను జడియనియదు, భయము కానియదు, నిన్ను స్టిల్గా ఉంచుతుంది. విశ్వాసంలో ఉంటే కొద్ది సమయంలో కొన్ని సందర్భాల్లో అట్లా జనికినట్టు అవుతుందేమో, కానీ బట్ యూ విల్ స్టిల్ బీ స్టేబుల్. ఇంకా స్టేబుల్గా ఉండి స్ట్రాంగ్గా ఉండి దేవునిలో ఎదగడానికి ఇష్టపడతావు నీవు. ఆ సమాధానం దేవుడు మనకిస్తానని ఆలోచన చేస్తున్నాడు. మరి కావాలటువంటి సమాధానం నేర్చుకోవాలి. చివరి మాట చూస్తాను. విత్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హిస్ సన్, విత్ రిసీవింగ్ ఆఫ్ హిస్ హోలీ స్పిరిట్ అండ్ హిస్ పీస్, వీ కెన్ హ్యావ్ ఎ అన్ట్రబుల్డ్ హార్ట్ ఇన్ ఎ క్వైట్ ట్రబుల్డ్ ఎన్వైర్న్మెంట్. దేవుని యందు విశ్వాసము, ప్రభు యందు నమ్మకము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, ఈ మూడు కలయిక మనకు ఉంటే ఎటువంటి ట్రబుల్డ్ ఎన్వైరన్మెంట్లో భయంకరమైన స్థితిగతుల మధ్యలో ఉంటున్నా కూడా నా దేవుడు నాకున్నాడన్న నమ్మకం ఏం చేస్తుందంటే నీలో సమాధానాన్ని కలగజేస్తుంది. ఆ సమాధానం ఉన్న వ్యక్తుల్లో 2-3 సందర్భాలు మనం చూస్తాం. 2-3 సందర్భాలు. షద్రక్, మెషక్, అబేద్నెగో ప్రపంచమంతా అశాంతి ఉంటున్నప్పుడు వాళ్ళని నూనెలో వేశారు. నూనెలో వేసి 7 మరగబెట్టిన నూనెలో వేసినా కూడా సమాధానంతో ఉన్నారు. దానిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసినా కూడా సింహాల మధ్యలో సమాధానంతో ఉన్నాడు. అర్థమవుతుందా?
పౌలుని తీసుకెళ్ళి లోయలో పడేశారు, రాళ్ళతో కొట్టారు, అవునా, అవమానపరిచారు, ఓడ ఇరిగిపోయింది, అంతైనా కూడా సమాధానంతోనే ఉన్నారు. అటువంటి అలజడులు రావని కాదు అర్థము. అటువంటి అలజడులు వచ్చినా నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే నీలో అంతర్గతంగా దేవుడిచ్చిన శాంతిని నువ్వు పోగొట్టుకోవు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మరి సమాధానంతో ఉంటే, నీలో ఆ సమాధానం ఉంటే ఎదుటివాడికి ఆ సమాధానాన్ని ఇస్తావు. నీలో లేని శాంతిని ఎదుటివాడికి నువ్వు ఇవ్వలేవు. నాలో శాంతి లేకపోతే శాంతి ప్రకటించడం వల్ల కాదు. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి లోకమిచ్చే శాంతి కాదు, టెంపరరీ. లోకమిచ్చే శాంతి టెంపరరీ. యేసు ప్రభు ఇచ్చే శాంతి శాశ్వతమైన ప్రశాంతతను దేవుడు ఇస్తాడు. లెట్స్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆ శాంతిని మనము పొందుకుందాం. మన హృదయాల విధంగా అంటే, లార్డ్ మీరు నాకు ఉన్నారు, నాకు భయపడను, ఇంకా నేను నా సమస్యలు నన్ను మింగివేయడానికి వచ్చినా కూడా నేను భయపడను. నా రోగము నన్ను మింగివేసిన చూసిన నేను భయపడను. ఎందుకంటే నీవు నాకున్నావు, నీవు ఉన్నావు నాకని ఆయన పైన పరిపూర్ణమైన విశ్వాసము కలిగి కనుక నీవు ఉంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, యేసు ప్రభువు యొక్క శాంతి నీకు దొరికినట్టే. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవుడు, ఆయన శాంతిని మనకి ఇస్తాయని వాగ్దానం చేసిన దేవుడు, తన పైన విశ్వాసం ఉంచాలని తన బిడ్డలను ఏర్పాటు చేసుకున్న దేవుడు, తన బిడ్డగా నీవు ఉండాలని ఇష్టపడితే ఈరోజు దేవా, నాలో ఉన్న అలజడులన్నిటినీ కూడా నీ ముందర పెడుతున్నాను. నాలో ఉన్న సమస్తమైన అలజడులు మీ ముందర పెడుతున్నాను. నా విన్నపాలు విని సమాధానము దయచేయమని అడుగుతా. ఈరోజు నీ హృదయాన్ని ప్రశ్నించుకో, ఒక్కసారి ఆలోచించు. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థన పరిపూర్ణంగా దేవునికి సమర్పణతో ఆయన వింటున్నాడని, నీకు ఖచ్చితమైన జవాబు ఇస్తాడని ఆ విశ్వాసంతో చేయగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన నిజంగా అసాధ్యమైన సుసాధ్యము చేయగల దేవుడు నువ్వు నమ్మినట్టయితే నువ్వు సమాధానము కలిగి ఉంటావు. దేవుడిచ్చే సమాధానము మనందరిపైన ఉంటున్నానని ప్రతి దినము దేవుని యొక్క మాటలు మన హృదయాలపైన ముద్రించుకుని సమాధానముతో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటికీ నీ హృదయంలో సమాధానం లేకపోతే, ఈ వర్తమానం విన్న నీవు నీ జీవితంలో, దేవా నాకు సహాయం చేయి నాయనా అని అడుగు. దేవుణ్ణి నీకు సహాయం చేస్తాడు దేవుడు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు, ఘనుడా మీకు స్తోత్రములు, నమ్మకమైన నా దేవా నీకు స్తోత్రములు. తండ్రి, కష్టాలు, నష్టాలు, బాధలు అనేక మందికి అనేక రకాలుగా వస్తాయినైనా, అన్నిటినీ అధిగమించే శక్తి మాకు లేదునైనా. తండ్రి, మీ దగ్గరికి వస్తున్నాం దేవా, మీ దగ్గరికి వస్తున్నాం. మీ పాదాల చింత మా విన్నపాలు పెడుతున్నాము నైనా. దేవా, మీరు వాగ్దానం చేశారు నైనా, సమాధానాన్ని ఇస్తారని వాగ్దానం చేశారు. ఈ లోకమిచ్చు శాంతి కాదు, నేను నా శాంతిని ఇస్తానని చెప్పారు నైనా. దేవా, మీ శాంతి మాకు దయచేయండి తండ్రి. మీలాగా ఆలోచించే ఆలోచన విధానము మాకు దయచేయండి. సమాధానము కొరకు, శాంతి కొరకు లోకంలో ఉన్న మనుషులందరూ దేవా ఇటు అటు తిరుగుతున్నప్పుడు దేవా మీరు చెబుతున్నారు నైనా, మీలోనే ఆ శాంతి ఉందని. ఇక్కడ ఈరోజు కొద్ది మందిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా.
ఈ శాంతి వర్తమానాన్ని వినడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. మాకు సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. విన్న ప్రతి ప్రియ బిడ్డను మీరే దేవా తమ హృదయములో అలజడులు, చింత, కలవరం పడకుండా ఎల్లప్పుడూ శాంతితో ఉండలాగన దృఢపరిచి ధైర్యపరచుమని, ప్రతి సమస్య, ప్రతి సందర్భం, ప్రతి ప్రతికూలత మీకు మహిమార్థమై వారి జీవితాన్ని మహిమ పొందించుటకే జరుగుతాయని దృఢ విశ్వాసముతో బ్రతుకుటకు సహాయం చేయండి నాయనా. ఈ మాటలు విని, ఈ మాటలను నమ్మిన ప్రతి బిడ్డ యొక్క జీవితం మార్చబడటకు, తమ కుటుంబంలో శాంతి సమాధానాలు దొరకలాగన తండ్రి ఆ ప్రార్థన మీరు ఆలకించుమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all.